హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ వ్లాగ్స్ తెలుగు ఛానల్ అండి. ఈరోజు అయితే నీళ్ళు పోయకుండా చికెన్ గ్రేవీ ఎలా రావాలో ఈ వీడియోలో చూద్దామండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఎవరైనా సరే సింపుల్గా టేస్టీగా చేసేయచ్చండి. ఇదైతే నేను చాలాసార్లు చేశాను, కానీ కొంచెం నీళ్ళు పోసి గ్రేవీలాగా ప్రిపేర్ చేశానండి. ఈసారి అయితే ఫ్రై మోడల్ గ్రేవీలాగా వచ్చిందండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ గ్రేవీ ఎలా రావాలంటే మనం ముందుగానే చికెన్ శుభ్రంగా కడుక్కొని ఇలా కలుపుతూ ఉండాలండి. లాస్ట్కి కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ కర్రీ అయితే. నేనైతే ముందుగానే శుభ్రం చేసుకున్న 1/2 kg చికెన్ తీసుకున్నానండి. 1/2 kg చికెన్లల్లో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని 2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. మనకు కావాలంటే కొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చండి. నేనైతే పెరుగు వేయలేదు, స్కిప్ చేసేసుకున్నానండి. తర్వాత అల్లం పేస్ట్ ఫ్రెష్దే తీసేసుకోండి, చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర, పుదీనా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసి కొంచెం కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. మన ఛానల్కి వెళ్తే చాలా వీడియోస్ ఉన్నాయండి. ఒక మిల్ మేకర్ కర్రీ, మసాలా కర్రీ ప్రిపేర్ చేశానండి. అదైతే 1,50,000 దాకా వెళ్ళిందండి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మొత్తం కలుపుకున్న తర్వాత కళాయిలోనే ఒక 5-6 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసి ఫ్రై అవ్వనివ్వాలండి. దీంతోపాటు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసి, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని కొంచెం సాల్ట్ వేసి ఒక 2 minutes వరకు మగ్గనివ్వాలండి. ఎందుకంటే ఇందులో కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుందండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుందండి ఆనియన్స్. ఏ కర్రీ అయినా సరే ఇలా సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. మనం ముందుగానే చికెన్కి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది వేసుకొని కలుపుకోవాలండి. మంచిగా నీట్గా కలుపుకోవాలి. ముక్కలకి నూనె పట్టేంత వరకు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత వేసి ఒక 2 minutes తర్వాత టమాటాలు కూడా వేసేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడే వేసేసుకున్నాను, ఎందుకంటే టమాటాలు, ఆనియన్స్ మగ్గి గ్రేవీ లాగా ప్రిపేర్ అవుతుందండి. ఇది ఎవరైనా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా టేస్టీగా కూడా చేసుకోవచ్చు. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. చూడడానికి కూడా చాలా చాలా బాగుంది కదండి. ఇలా 10-15 minutes మగ్గేంత వరకు చూస్తున్నారు కదండి. నూనె అంతా పైకి తేలింది. నేను వాటర్ కూడా పోయలేదండి. చికెన్ ముక్కలో ఉన్న వాటర్తోనే మగ్గిపోతుంది, మెత్తగా ఉడికిపోతుందండి. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. లాస్ట్కి కొంచెం కసూరి మేతి, కొత్తిమీర, పుదీనా వేసి గార్నిష్ చేసుకొని కలుపుకుంటే చికెన్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ అయినట్టేనండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.